అందరికీ నమస్కారం. స్ఫూర్తి ఎడ్యుకేషన్కి స్వాగతం. నమస్కారం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవాళ్లకి పాలిటీ ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు కదా. అవును. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, రాష్ట్రాల పీఎస్సీలు, రైల్వేస్, బ్యాంకింగ్ ఇలా దాదాపు అన్ని ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో భారత రాజ్యాంగం గురించి, ప్రభుత్వ నిర్మాణం, రాజకీయ వ్యవస్థల మీద ప్రశ్నలు తప్పకుండా వస్తాయి. తప్పకుండా ఉంటాయి. ఈ రోజు మనం ఈ పరీక్షలలో పాలిటీ సబ్జెక్టు నుండి సాధారణంగా ఏ అంశాలపై ఎక్కువగా ప్రశ్నలు అడుగుతారో వాటి గురించి మన దగ్గరున్న సమాచారాన్ని బట్టి కొంచెం లోతుగా చూద్దాం. అవునండి. ఈ పోటీ పరీక్షల ప్రపంచంలో పాలిటీకి చాలా ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం మార్కులు తెచ్చుకునే సబ్జెక్టు మాత్రమే కాదు. నిజమే. మన దేశ పాలనా వ్యవస్థను, మన హక్కుల్ని, బాధ్యతల్ని అర్థం చేసుకోవడానికి కూడా ఇది చాలా అవసరం. ఈ రోజు మనం ఈ సమాచారాన్ని చూసి ఏవి ముఖ్యమైన అంశాలో వాటిని ఎలా చదవాలో విశ్లేషిద్దాం. అవును. ముఖ్యంగా రాజ్యాంగం ఎలా ఏర్పడింది, ప్రాథమిక హక్కులు, ప్రభుత్వ అంగాలు, స్థానిక స్వపరిపాలన ఇవి ఎప్పుడూ కీలకమే. ఖచ్చితంగా. మన దగ్గరున్న ఈ ఆధారాలు చూస్తే భారత రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలు, దాని నిర్మాణం, అది ఎలా పనిచేస్తుంది, ప్రభుత్వ అంగాలు, కీలక రాజకీయ సంస్థలు ఇవి మెయిన్గా కనిపిస్తున్నాయి. అవును. వీటితో పాటు ఈ మధ్య జరిగిన రాజ్యాంగ సవరణలుగాని, ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పులు, ప్రభుత్వ పథకాల మీద కూడా ప్రశ్నలొస్తున్నాయని తెలుస్తోంది. అవును. కరెంటు పాలిటీ కూడా చాలా ముఖ్యం. సరే, మనం ముందుగా ఈ పెద్ద సిలబస్లో అత్యంత ముఖ్యమైన అంశాలతో మొదలుపెడదాం. మొదటిగా, భారత రాజ్యాంగానికి సంబంధించి అభ్యర్థులు వేటిపై ఎక్కువ దృష్టి పెట్టాలంటారు? మన ఆధారాలు రాజ్యాంగ విశిష్ట లక్షణాలు, దాని రూపకల్పన, ముఖ్యంగా ప్రవేశిక, ప్రియాంబల్ ఇవి చాలా కీలకమని చెబుతున్నాయి. వీటి ప్రాముఖ్యత ఏంటి? నిస్సందేహంగా రాజ్యాంగం ఎలా తయారైంది, దాని వెనుక చరిత్ర ఏంటి, రాజ్యాంగ పరిషత్ పనిచేసింది, వేరే దేశాల రాజ్యాంగాల నుంచి ఏం తీసుకున్నాం, ఇవన్నీ ఒక బేసిక్స్ అన్నమాట, పునాది లాంటివి. అవును. ఇక రాజ్యాంగ విశిష్ట లక్షణాల గురించి మాట్లాడితే అది లిఖిత రాజ్యాంగమా, దృఢమా లేక అదృఢమా, పార్లమెంటరీ తరహా ప్రభుత్వమా, సమాఖ్య లక్షణాలున్నాయా, ఏకకేంద్ర లక్షణాలున్నాయా, ఇలాంటివి. అంటే ఫీచర్స్ అన్నమాట. అవును. ఇక ప్రవేశిక విషయానికొస్తే అది రాజ్యాంగానికి ఆత్మలాంటిది. నిజంగా అవును. అది రాజ్యాంగం యొక్క మౌలిక ఆశయాలను, లక్ష్యాలను చూపిస్తుంది. సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం. ఈ పదాల అర్థమేంటి, వాటి ప్రాధాన్యతేంటి, వీటిపై లోతైన అవగాహన చాలా అవసరం. ఎందుకంటే ఇవి మిగతా అంశాలను అర్థం చేసుకోవడానికి బేస్. అంటే రాజ్యాంగం యొక్క గుండెలాంటి ప్రవేశికను, దాని శరీర నిర్మాణం లాంటి లక్షణాలను బాగా అర్థం చేసుకోవాలన్నమాట. సరే, ఇక పౌరులకు అత్యంత ముఖ్యమైనది ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు. వీటి గురించి కొంచెం వివరంగా చెప్పండి. ఏ ఆర్టికల్స్ ముఖ్యమైనవి అంటారు? ప్రాథమిక హక్కులు ఇవి రాజ్యాంగంలో 3వ భాగంలో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఉన్నాయి. ఓకే. ఇవి పౌరుల స్వేచ్ఛకు, వాళ్ల గౌరవానికి ఒక రక్షణ కవచం లాంటివి. అంటే సమానత్వపు హక్కు ఆర్టికల్ 14 నుంచి 18 వరకు. అవును. స్వాతంత్ర్యపు హక్కు ఆర్టికల్ 19 నుంచి 22. దోపిడీని నిరోధించే హక్కు 23, 24. మత స్వాతంత్ర్యపు హక్కు 25, 28. సాంస్కృతిక మరియు విద్యా హక్కులు 29, 30. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది రాజ్యాంగ పరిహారపు హక్కు ఆర్టికల్ 32. అదే కదా అంబేడ్కర్ గారు హృదయం, ఆత్మ అన్నది. ఖచ్చితంగా. అందుకే అది చాలా కీలకం. సో ఈ హక్కులన్నీ, వాటి నిబంధనలు, వాటి మీద సుప్రీంకోర్టిచ్చిన ముఖ్యమైన తీర్పులు, ఈ మధ్య ఏమన్నా మార్పులు వచ్చాయా, ఇవన్నీ తెలుసుకోవాలి. మరి ప్రాథమిక విధులు? ప్రాథమిక విధులు ఆర్టికల్ 51A. ఇవి పౌరుల బాధ్యతలను గుర్తుచేస్తాయి. మొదట్లో ఇవి రాజ్యాంగంలో లేవు. అవును, తర్వాత చేర్చారు కదా. 42వ సవరణ ద్వారా చేర్చారు. వీటిమీద కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. సరే, హక్కులు, విధుల తర్వాత ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేసేవి ఆదేశిక సూత్రాలు అంటే డిపిఎస్పి. వీటి ప్రాధాన్యత ఏంటి? ఇవి కూడా అంతే ముఖ్యమా? ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలో 4వ భాగంలో ఉన్నాయి. ఇవి ప్రాథమిక హక్కుల్లాగా కోర్టుల ద్వారా అమలు చేయబడవు, అంటే నాన్ జస్టిషియబుల్. ఓకే. కానీ దేశాన్ని పాలించడానికి ఇవి గైడ్లైన్స్ అన్నమాట. ఒక సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడం వీటి లక్ష్యం. వీటిని మనం గాంధేయవాద, సామ్యవాద, ఉదారవాద సూత్రాలుగా విభజించుకోవచ్చు. ఉదాహరణకు ఉమ్మడి పౌరస్మృతి ఆర్టికల్ 44, గ్రామ పంచాయతీల ఏర్పాటు ఆర్టికల్ 40,
పర్యావరణ పరిరక్షణ ఆర్టికల్ 48A ఇలాంటి ముఖ్యమైన అంశాలు చాలా ఉన్నాయి. మరి వీటిని ప్రాథమిక హక్కులతో పోల్చి అడుగుతారా? తప్పకుండా వాటి మధ్య ఉన్న సంబంధం, తేడాలు వీటిపై ప్రశ్నలు రావచ్చు. ముఖ్యంగా కేశవానంద భారతి కేసు, మినర్వా మిల్స్ కేసు లాంటివి. ఇవి ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య బ్యాలెన్స్ని ఎలా మార్చాయో తెలుసుకోవాలి. అంటే డిపిఎస్పీలు ప్రభుత్వానికి ఒక నైతిక బాధ్యత లాంటివన్నమాట. సరే, ఇక ప్రభుత్వ నిర్మాణానికొస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గురించి ప్రశ్నలు ఎలా ఉంటాయి? రాష్ట్రపతి, ప్రధానమంత్రి, పార్లమెంట్, గవర్నర్, ముఖ్యమంత్రి, రాష్ట్ర శాసనసభ ఈ అధికారాలు, విధులు ఇవన్నీ ఎలా చదవాలి? చాలా పెద్ద టాపిక్ కదా ఇది. అవును, ఇది పాలిటీలో చాలా విస్తృతమైనది, ముఖ్యమైన భాగం కూడా. కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రపతి ఎన్నిక ఎలా జరుగుతుంది, ఆయన అధికారాలేంటి అంటే శాసన, కార్యనిర్వాహక, న్యాయ, ఆర్థిక, సైనిక, అత్యవసర అధికారాలు అన్నీ. అలాగే ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి నియామకం, వాళ్ల పాత్ర, బాధ్యతలు, పార్లమెంటంటే లోక్సభ, రాజ్యసభ నిర్మాణం, సభ్యుల అర్హతలు, అనర్హతలు, సభ ఎలా నడుస్తుంది, చట్టాలెలా చేస్తారు, బడ్జెట్, పార్లమెంటరీ కమిటీలు ఇవన్నీ చాలా వివరంగా చూడాలి. అలాగే రాష్ట్రస్థాయిలో కూడానా? అవును, రాష్ట్ర స్థాయిలో గవర్నర్ నియామకం, అధికారాలు, ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర మంత్రిమండలి, రాష్ట్ర శాసనసభ అంటే విధానసభ, కొన్ని చోట్ల విధాన పరిషత్ కూడా. వాటి నిర్మాణం, అధికారాలు కూడా అంతే ముఖ్యం. దీంతోపాటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు కూడా వస్తాయి కదా? ఖచ్చితంగా. కేంద్ర రాష్ట్ర సంబంధాలు, అధికారాల పంపిణీ, శాసన, పరిపాలన, ఆర్థిక అనే అంశం కూడా దీంతో ముడిపడి ఉంటుంది. ఇది చాలా కీలకం. నిజమే, మన సమాఖ్య వ్యవస్థలో అది చాలా కీలకమైన అంశం. దానిపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. సరే, ఇక ప్రభుత్వ అంగాలలో మూడవది స్వతంత్రంగా పనిచేసే న్యాయ వ్యవస్థ. సుప్రీంకోర్టు, హైకోర్టుల నిర్మాణం, అధికారాలు, ముఖ్యంగా న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ వీటి ప్రాముఖ్యత ఏంటి? న్యాయ వ్యవస్థ మన ప్రజాస్వామ్యానికి మూల స్తంభంలాంటిది. సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకం ఎలా జరుగుతుంది, వాళ్లని ఎలా తొలగిస్తారు, వాటి అధికార పరిధి ఏంటి అంటే ప్రాథమిక అధికారం, అప్పిలేట్, సలహా, రిట్ అధికారాలు ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా మీరు చెప్పినట్లు న్యాయ సమీక్ష అధికారం అంటే పార్లమెంట్ చేసిన చట్టాలు రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నాయో లేదో చూసే అధికారం. ఇది ప్రాథమిక హక్కుల్ని కాపాడటంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. దీనికి సంబంధించే ముఖ్యమైన కేసులు కూడా ఉంటాయి కదా? తప్పకుండా. ముఖ్యంగా రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ సిద్ధాంతాన్ని చెప్పిన కేశవానంద భారతి కేసు లాంటివి అసలు మర్చిపోకూడదు. అవును, అది ల్యాండ్మార్క్ కేసు. అలాగే ప్రజాప్రయోజన వ్యాజ్యం, PIL, జ్యుడిషియల్ యాక్టివిజం వంటి కాన్సెప్ట్స్ కూడా ముఖ్యమే. కేశవానంద భారతి కేసు గురించి చెప్పారు. అది నిజంగా ఒక మైలురాయి. ఇక స్థానిక ప్రభుత్వాల విషయానికి వస్తే పంచాయతీరాజ్, మునిసిపాలిటీల గురించి కూడా ప్రశ్నలు వస్తుంటాయి కదా? అవును, 73వ మరియు 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక స్వపరిపాలనా సంస్థలకు రాజ్యాంగంలో స్థానం కల్పించారు. ఇది అధికారాన్ని కింది స్థాయికి తీసుకురావడంలో ఒక ముఖ్యమైన అడుగు. పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, అలాగే నగరపాలక సంస్థలు అంటే మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు. వాటి నిర్మాణం, ఎన్నికలు, అధికారాలు, విధులు, వాటికి నిధులు ఎలా వస్తాయి, ఇలాంటి అంశాలపై ప్రశ్నలు తరచుగా అడుగుతారు. సవరణలతో పాటు వచ్చిన షెడ్యూల్స్ కూడా ముఖ్యమేనా? అవును, 11, 12 షెడ్యూల్స్లోని అంశాలను గుర్తుంచుకోవాలి. ఏ బాధ్యతలు స్థానిక సంస్థలకు ఇచ్చారో అందులో ఉంటుంది. అంటే గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో లోకల్ గవర్నమెంట్ ఎలా పనిచేస్తుందో కూడా తెలుసుకోవాలన్నమాట. సరే, ఇవి కాకుండా రాజ్యాంగబద్ధమైన, రాజ్యాంగేతర సంస్థల గురించి కూడా ప్రశ్నలు వస్తాయని అంటున్నారు. ఉదాహరణకు ఎన్నికల సంఘం, ఆర్థిక సంఘం, యూపీఎస్సీ, నీతి ఆయోగ్ వీటి గురించి ఏం చెప్పాలి? ఇవి కూడా చాలా ముఖ్యమైనవి. ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ మన ఎన్నికల నిర్వహణలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అవును. దాని నిర్మాణం, అధికారాలు, ఈ మధ్య వచ్చిన ఎన్నికల సంస్కరణలపై ప్రశ్నలు రావచ్చు. ఆర్థిక సంఘం, ఫైనాన్స్ కమిషన్ కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీకి సిఫార్సులు చేస్తోంది. యూపీఎస్సీ
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నియామకాలు చూస్తాయి. ఇవన్నీ రాజ్యాంగబద్ధ సంస్థలు. మరి నీతి ఆయోగ్ లాంటివి? అలాగే ప్లానింగ్ కమిషన్ స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్, జాతీయ మానవ హక్కుల కమిషన్, లోక్పాల్, లోకాయుక్త ఇవి రాజ్యాంగేతర సంస్థలు, స్టాట్యూటరీ లేదా ఎగ్జిక్యూటివ్ బాడీస్. వీటి గురించి కూడా తెలుసుకోవాలి. అవి ఎలా ఏర్పడ్డాయి, వాటి పనులేంటి, ప్రస్తుతం వాటి ప్రాధాన్యత ఏంటి అనేది ముఖ్యం. ఇక రాజ్యాంగ సవరణలు, వీటిలో వేటిపై ఎక్కువ దృష్టి పెట్టాలి అంటారు? ముందుగా రాజ్యాంగ సవరణ ప్రక్రియ అంటే ఆర్టికల్ 368 గురించి తెలుసుకోవాలి. ఇక ముఖ్యమైన సవరణల విషయానికొస్తే 42వ సవరణ, దీన్ని మినీ రాజ్యాంగం అని కూడా అంటారు. అవును. 44వ సవరణ, ఇది ఆస్తి హక్కును తొలగించడం, అత్యవసర పరిస్థితి నిబంధనలలో మార్పులు చేయడం లాంటివి చేసింది. తర్వాత 73వ 74వ సవరణలో స్థానిక సంస్థల గురించి, 86వ సవరణ విద్యా హక్కు, 101వ సవరణ జీఎస్టీ, 103వ సవరణ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఇలాంటి ముఖ్యమైన సవరణలు, అవి తీసుకొచ్చిన మార్పులు చాలా కీలకం. ఈ మధ్య జరిగిన సవరణలు కూడా ముఖ్యమేనా? తప్పకుండా. ఇటీవలి కాలంలో జరిగిన సవరణలు, వాటి ప్రభావంపై కూడా ప్రశ్నలుండే అవకాశముంది. సమాఖ్య వ్యవస్థ, ఫెడరలిజం, అత్యవసర పరిస్థితి నిబంధనలు, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి కూడా ప్రస్తావన ఉంది. వీటి ప్రాముఖ్యత ఏంటి? మనది సమాఖ్య రాజ్యమే అయినా కొన్ని ఏకకేంద్ర లక్షణాలు కూడా బలంగా ఉన్నాయి. సో కేంద్ర రాష్ట్ర సంబంధాలు, అధికారాల పంపిణీ ఎలా జరుగుతోంది, లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్షియల్ రిలేషన్స్, అంతర్రాష్ట్ర మండలి, జోనల్ కౌన్సిల్స్ ఇవన్నీ సమాఖ్య వ్యవస్థకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు. కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక నిబంధనలు కూడా ఉన్నాయి కదా? అవును. ఆర్టికల్ 371 లాంటివి కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే నిబంధనలు కూడా ముఖ్యమే. ఇక అత్యవసర పరిస్థితి నిబంధనల విషయానికొస్తే జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352, రాష్ట్రపతి పాలన ఆర్టికల్ 356, ఆర్థిక అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 360. వీటిని ఎందుకు విధిస్తారు, ఎలా విధిస్తారు, వాటి ప్రభావాలేంటి, వాటికి సంబంధించిన వివాదాలేంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. అలాగే ఎన్నికల వ్యవస్థ, రాజకీయ పార్టీలు, ప్రభుత్వ పథకాలపై కూడా ప్రశ్నలు వస్తున్నాయని ఆధారాలు సూచిస్తున్నాయి. వీటితో పాటు అంతర్జాతీయ సంబంధాలు, సంస్థల గురించి కూడా అప్పుడప్పుడు ప్రశ్నలు కనిపిస్తున్నాయంటున్నారు. అవును. ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతుంది, ఎన్నికల సంఘం పాత్ర ఏంటి, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, రాజకీయ పార్టీలకు గుర్తింపు ఎలా వస్తుంది, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అంటే యాంటీ డిఫెక్షన్ లా 10వ షెడ్యూల్, ఇవన్నీ ముఖ్యమైనవి. ప్రభుత్వ పథకాలు కూడానా? అవును. ప్రభుత్వం ప్రవేశపెట్టే ముఖ్యమైన పథకాలు, వాటి లక్ష్యాలు ఏంటి, ఎవరు లబ్ధిదారులు, వాటి గురించి కూడా తెలుసుకోవాలి. ఇక అంతర్జాతీయ సంబంధాల విషయానికొస్తే మన విదేశాంగ విధానం, ఐక్యరాజ్య సమితి UN లాంటి అంతర్జాతీయ సంస్థలు, ముఖ్యమైన ఒప్పందాలు, ఈ మధ్య జరిగిన దౌత్య పరిణామాలపై ఒక బేసిక్ ఐడియా ఉండాలి. ముఖ్యంగా సివిల్స్ లాంటి పరీక్షల్లో వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇవి కాకుండా ఈ మధ్య ట్రిబ్యునల్స్, పాక్షిక న్యాయ సంస్థలు, క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ గురించి కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉందంటున్నారు. ఉదాహరణకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, NGT, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, CAT. వీటి ప్రాముఖ్యత ఏమిటి? తప్పకుండా. పరిపాలనా సంస్కరణల్లో భాగంగా కొన్ని స్పెసిఫిక్ రంగాల్లో వివాదాలను త్వరగా పరిష్కరించడానికి ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశారు. ఇవి మామూలు కోర్టుల పనిభారాన్ని తగ్గించడమే కాకుండా ఆయా రంగాల్లో స్పెషలిస్ట్ నాలెడ్జ్ ఉన్నవాళ్లుంటారు. ఓ, అంటే స్పెషలైజ్డ్ కోర్టుల్ లాంటివి అన్నమాట. ఒక రకంగా అంతే. ఉదాహరణకు NGT పర్యావరణ కేసులను, CAT ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ మ్యాటర్స్ను చూస్తాయి. వీటి నిర్మాణం, అధికార పరిధి, ముఖ్యమైన తీర్పుల గురించి తెలుసుకోవడం అవసరం. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 323A, 323B కింద ట్రిబ్యునల్స్ ఏర్పాటుకు వీలు కల్పించారు. వాటి పనితీరు, వాటి స్వయం ప్రతిపత్తిపై కూడా డిబేట్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఇవి పరీక్షల పరంగా ముఖ్యమైనవే. ఇంతకీ ప్రశ్నల సరళి ఎలా ఉంటుందో కూడా కొంచెం వివరిస్తారా? అంటే కేవలం ఫ్యాక్ట్సే అడుగుతారా, లేక అనలిటికల్గా ఉంటాయా? ప్రశ్నల సరళి అనేది పరీక్షను బట్టి మారుతుందండి. కొన్ని పరీక్షల్లో, ఉదాహరణకు SSC, రైల్వేస్ లాంటి వాటిలో డైరెక్ట్ ఫ్యాక్చువల్ ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఉదాహరణకు ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు, లేదా ఆర్టికల్ 17 దేనికి సంబంధించింది లాంటివి. ఓకే. అదే
యూపీఎస్సీ, స్టేట్ పీఎస్సీ లాంటి పరీక్షలలో కాన్సెప్చువల్ ప్రశ్నలు, ఇండైరెక్ట్ లేదా సినారియో బేస్డ్ ప్రశ్నలు అడుగుతారు. ఉదాహరణకు, న్యాయ సమీక్ష అధికారం భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని ఏ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది, లేదా ఒక బిల్లు ద్రవ్య బిల్లా కాదా అని ఎవరు డిసైడ్ చేస్తారు. కొన్నిసార్లు పాలిటీని కరెంట్ అఫైర్స్తో లింక్ చేసి అడుగుతారు. అవును, అది చూస్తున్నాం. ఉదాహరణకు, రీసెంట్గా జరిగిన ఏదైనా ఎన్నికల సంస్కరణ లేదా రాజ్యాంగ సవరణపై అనలిటికల్ క్వశ్చన్ రావచ్చు. ప్రభుత్వ పాలసీలు, వాటి ఇంపాక్ట్ మీద ఇవాల్యుయేటివ్ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంది. అంటే కేవలం బట్టి పట్టడం కాకుండా ఆ విషయాలను లోతుగా అర్థం చేసుకొని విశ్లేషించే కెపాసిటీ కూడా అవసరమన్నమాట. ఖచ్చితంగా. ఉదాహరణకు, రాష్ట్రపతి పాలన అంటే ఆర్టికల్ 356 తరచుగా దుర్వినియోగం అవుతోందనే ఆరోపణలను విశ్లేషించండి లాంటి ప్రశ్నలు రావచ్చు. అవును. అలాగే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం దాని లక్ష్యాలను ఎంతవరకు చేరుకుంది లాంటివి కూడా అడగవచ్చు కదా. ఖచ్చితంగా. అలాంటి ప్రశ్నలకు జవాబు రాయాలంటే సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉండాలి. కేవలం రూల్స్ తెలిస్తే సరిపోదు. వాటి ప్రాక్టికల్ అప్లికేషన్, వాటిపై ఉన్న విమర్శలు, ప్రోస్ అండ్ కాన్స్ కూడా తెలిసి ఉండాలి. ముఖ్యమైన కమిటీల సిఫార్సులు, ఉదాహరణకు సర్కారియా కమిషన్, పుంచీ కమిషన్ రిపోర్ట్లు, కేంద్ర రాష్ట్ర సంబంధాలపై, అవి కూడా గుర్తుంచుకోవాలి. మొత్తం మీద చూస్తే పోటీ పరీక్షలలో పాలిటీ అనేది విజయానికి చాలా కీలకమని స్పష్టమవుతోంది. భారత రాజ్యాంగం, ప్రభుత్వ నిర్మాణం, ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థ, స్థానిక సంస్థలు, ముఖ్యమైన రాజకీయ, రాజ్యాంగేతర సంస్థలు, ప్రధాన సవరణలు, ఎన్నికల వ్యవస్థ, సమాఖ్య సూత్రాలు, అత్యవసర నిబంధనలు, ఈ మధ్య పరిణామాలు, ఇవన్నీ కీలకమైన అంశాలనే మనం గుర్తించాం. అవునండి. మీరు చెప్పినట్లు ఈ అంశాలన్నింటిపై సమగ్రమైన అవగాహన చాలా అవసరం. కేవలం ఫ్యాక్ట్స్ గుర్తుంచుకోవడమే కాదు, వాటి వెనుకున్న ప్రిన్సిపల్స్, కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి. వివిధ అంశాల మధ్య ఉన్న లింక్స్ గుర్తించాలి. ఉదాహరణకు, ఫండమెంటల్ రైట్స్కి, డిపిఎస్పికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, లేదా కేంద్ర రాష్ట్ర సంబంధాలు కోర్టు తీర్పుల వల్ల ఎలా మారాయి. ఇలాగా కరెంట్ పాలిటిక్స్ని, సోషల్ ఇష్యూస్ని రాజ్యాంగపరంగా అనలైజ్ చేసే స్కిల్ డెవలప్ చేసుకోవాలి. ఈ సమాచారాన్ని బట్టి చూస్తే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు పాలిటీని ఒక పద్ధతి ప్రకారం లోతైన అవగాహనతో చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తోంది. కేవలం రాజ్యాంగంలోని నిబంధనలు, ప్రభుత్వ నిర్మాణాన్ని తెలుసుకోవడం మాత్రమే సరిపోతుందా, లేక పొలిటికల్ థియరీస్, కంపారిటివ్ పాలిటిక్స్ లాంటి అంశాలపై కూడా కొంచెం బేసిక్ నాలెడ్జ్ అవసరమా? కొన్ని హై లెవెల్ ఎగ్జామ్స్లో వీటి ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేది ఆలోచించాల్సిన విషయం.